హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కాలేజ్ ప్రొజెక్టర్ టూల్ అయితే యూజ్ చేయబోతున్నామండి. ఓకేనా? ఇది అఫీషియల్ టూలే అనమాట. సో, మనకి ఒక ఫేమస్ వెబ్‌సైట్ వాళ్ళైతే డిజైన్ చేశారు. అయితే ఈ టూల్‌ని యూజ్ చేసి మన కాలేజ్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చనమాట. సో, మనకు సంబంధించి ఏవైతే క్యాస్ట్ గానివ్వండి, రీజియన్ గానివ్వండి, ర్యాంక్, మార్క్స్ ఇట్లా ఎంటర్ చేసినట్లయితే సో, అవన్నీ ఎంటర్ చేసినట్లయితే మనకి దీనికి సంబంధించి మనకి ఏ కాలేజ్‌లకి మన కట్ ఆఫ్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి క్లారిటీగా అయితే వాళ్ళు చెప్తారనమాట. సో, దాన్ని బట్టి బేస్ చేసుకొని మనం ఆ కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో, మనకి ఆ కాలేజ్‌లో అయితే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఐడియా అయితే వస్తుందనమాట. అయితే ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, కౌన్సెలింగ్ గైడెన్స్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తామనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ టూల్ ఏదైతే ఉందో, సో, ఈ టూల్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఈ టూల్ యూజ్ చేసి వాళ్ళ కట్ ఆఫ్‌కి ఎంత ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి తెలుసుకుంటారనమాట. అయితే ఇక లేట్ చేయకుండా టూల్‌ని అయితే యూజ్ చేద్దాము. అయితే మనకి దీన్ని చూసినట్లయితే మనకి సాక్షి కాలేజ్ ప్రెడిక్టర్ అనేది యూజ్ చేయబోతున్నామండి. ఇది ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్ అయితే మనకి యూజ్ అనమాట. సో, ఇక్కడ మాక్ కౌన్సెలింగ్ అంటే సింపుల్‌గా మీరు కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయకపోయినా, మీకు కౌన్సెలింగ్‌లో ఏ సీట్ వస్తుందని చెప్పేసి ఇందులో అయితే ప్రెడిక్టర్ అయితే చెప్తుందనమాట. ముందుగా మీ ర్యాంక్ అయితే ఎంటర్ చేయండి. సో, నేనైతే నా ర్యాంక్ అయితే ఇది నాది కాదు. సో, కాకపోతే ఎంటర్ చేస్తున్న ఒక నంబర్ అనేది ఏదో ఒక రాండమ్ నంబర్. ఓకేనా? సో, అలాగే ఇంజినీరింగ్‌కి సెలెక్ట్ చేసుకోండి. ఇంజినీరింగ్ ఎంసెట్ వాళ్ళందరూ కూడాను. జెండర్ దగ్గర మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీడీ సో, ఏమైతే సెలెక్ట్ చేసుకోండి. నేను బీసీఏ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? దీంతో పాటు ఇంజినీరింగ్ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ అవుతుందన్నమాట. బైపీసీ వాళ్ళకి కూడా మీకు ఈ యొక్క కాలేజ్ ప్రొజెక్టర్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌కి అయితే వెళ్లి బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి బైపీసీ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే బైపీసీ వాళ్ళకి కూడా కాలేజ్ ప్రొజెక్టర్ అయితే మాత్రం నేను టూల్ అయితే తీసుకొస్తానన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎంపీసీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? అలాగే ఇక్కడ సెలెక్ట్ రీజియన్ అన్నమాట. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో కాలేజ్ కావాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం కాబట్టి నేనైతే మాత్రం ఇక్కడ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటున్నాననమాట. దాంతో పాటు బ్రాంచ్ ఏంటి? మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో మొత్తం కొన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో, మెకానికలా, సివిలా, కంప్యూటర్ సైన్సా, ఈసీయా, ఓకేనా? డేటా సైన్సా, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఓకే. అంటే ఎంపీసీ వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఇంకా బీ ఫార్మసీ లాంటి కోర్సులైతే పర్మిషన్ ఉంటుంది కాబట్టి సో, అది కూడా జాయిన్ అవ్వొచ్చనమాట. సో, అట్లాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సీఎస్‌సి తీసుకోవాలనుకుంటున్నానండి. సీఎస్‌సి మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే వెంటనే నాకిక్కడ చూపిచ్చేస్తుంది రిజల్ట్స్ వచ్చేసరికి. ఓకేనా? నేను ఏ కౌన్సెలింగ్‌కి ఎలిజిబుల్ అవుతానని చెప్పేసి అంటే ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్‌కైతే నాకు సీట్ అయితే వస్తుందన్నమాట విశాఖపట్నంలోని. అలాగే నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో నాకు కంప్యూటర్ సైన్స్‌లోని సీట్ అయితే వస్తుందన్నమాట. ట్యూషన్ ఫీస్ కూడా అంతుంటుంది. దాని కాలేజ్ కోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇది మనకి వెబ్ ఆప్షన్స్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అంటే వెబ్ ఆప్షన్స్‌లో మీరు ఏ కాలేజ్ పెట్టాలి అని చెప్పి మీకు ఐడియా కోసం అయితే ఇది యూజ్ అయితే అవుతుందన్నమాట. అలాగే ఎన్ఎస్ఆర్ఐటీ, బులాయ్ కాలేజ్, జేవీపీ, పూనా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ మాదిరి ఇన్‌స్టిట్యూషన్ మొత్తం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, మీ ర్యాంక్ ఎన్నొస్తాయని చెప్పేసి. సో, మీరు ఇంకా ఎక్స్‌పాండ్ చేసి చూడాలనుకుంటున్నారు 10 ఉంది కదా! దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ 50 చూడాలనుకుంటున్నా, 100 నేనైతే 100 క్లిక్ చేస్తున్నాననమాట. ఓకే. 100 క్లిక్ చేసిన వెంటనే ఓకే. సో, 100 క్లిక్ చేసి సబ్మిట్ కొడుతున్నాను. మళ్ళీ సబ్మిట్ కొట్టిన వెంటనే ఇక్కడ 100 వరకు వస్తాయన్నమాట. ఓకేనా. సో, కాకపోతే ఏదైతే ఇక్కడ మనకి నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ 2 అని చెప్పేసి వస్తుంది కదా! యారో మార్క్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ కాలేజ్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. క్లిక్ చేస్తాను ఒకసారి. ఓకే. మళ్ళీ క్లిక్ చేస్తే నాకు కూడా వస్తాయన్నమాట. సో, ఇక్కడైతే ఎక్కువ లేవైతే లేవు. ఓన్లీ 2 మాత్రమే అయితే ఉన్నాయి. సో, అట్లాగే మీకు ఉంటుందన్నమాట. సో, ఓకే. చాలా కోర్సులైతే ఉంటాయి. అలాగే మెకానికల్ ఇంజినీరింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. మెకానికల్ ఇంజినీరింగ్ చూసి సబ్మిట్ కొడుతున్నాను. మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఏ కాలేజ్‌లో నాకు సీట్ వస్తాయని చెప్పేసి కూడా మీరు చూసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో, మీకు ఇంకా 2 లెసన్ కామెంట్స్ కింద కామెంట్ చేయండి. దాంతో పాటు మీకు ఇలాంటి కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే కామెంట్ చేసినట్లయితే నేను రిప్లై అయితే ఇస్తాను. మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మనం మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వచ్చు. మెంబర్‌షిప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చన్నమాట. 20% ఎంతో ఉంటుంది. దాంతో పాటే వీలైతే మీకు డైరెక్ట్ కాల్ మాట్లాడుకున్నట్లయితే కాల్ మీ యాప్ నుంచి కూడా కాల్ చేయొచ్చండి. సో, మీకు ఐడీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఐడీ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ వెరీ మచ్.